అంటే హిందువుల పార్టీ ప్రెసిడెంట్ దేవుడు అనేవాడు హిందువులకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్. మరి అల్లా అంటే ముస్లిం ప్రెసిడెంటే. మొత్తం సృష్టిని అంతా తయారు చేశాడు నాయన. నువ్వు వేరే పేరుతో పిలిస్తే ఎవడేం చేస్తాడు? నువ్వు అల్లా అని చెప్తున్నావు, నువ్వు ఈశ్వరుడు అని చెప్తున్నావు, ఆయన మర్యాద పేరు చెప్తున్నాడు. వాడు పార్సీలు అయితే ఏం చెప్తారు? అహోరా మస్దా అని చెప్తారు. ఏం నష్టం వచ్చింది? అటువంటి దేవుడికి నువ్వు వేరే పేరుతో పిలిస్తే దానికి ఎవరు బాధ్యులు అవుతారు? ఆయన ఒకే బిందువు నుంచి మొత్తం సృష్టిని తయారు చేశాడని ఖురాన్లో రాశారా లేదా? ఒకే బిందువు నుంచి ముస్లింలే తయారు చేశాడు ఆయన. ఈశావాస్యమిదం సర్వం, ఈ సమస్తము ఈశ్వరమయమే అని ఉపనిషత్తు ప్రకటించింది. ఈ సమస్తము హిందూమయమని ప్రకటించిందా? హిందువులే ఉండాలని ప్రకటించిందా? హిందువులు మాత్రమే సృష్టించారని చెప్పిందా? ఈ అబద్ధాలను ఎందుకు చెప్తున్నారు? ఈ విద్వేషాన్ని ఎందుకు పెడుతున్నారు? ఇవాళ విత్ క్లారిటీ మతం వేరు, మతం వేరు. మతంలో చాలా గొప్ప విలువలు ఉంటాయి, మతంలో పనికిరాని విషయాలు ఉంటాయి, మార్చుకుంటుంది అది. ఆ మతం దాని పద్ధతిలో మార్చుకుంటుంది. మతాలన్నీ మార్చుకోలేదా? మనం మార్చుకోలేదా? కులం లేదా హిందూ మతంలో? హిందూ మతంలో కులాన్ని వెనక్కి నెట్టుకుంటూ వస్తున్నాడు కదా ఎప్పటి నుంచి పోరాడుకుంటూ. శ్రీ నారాయణ గురు ఒక పక్క మతంలో గొప్ప విలువలు ముందుకు తీసుకెళ్లాడు, మరొక పక్క మతంలో పనికిరాని విషయాలు పక్కన పెట్టి, కులాన్ని పక్కన పెట్టి క్రింది కులాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి మహానుభావుడు. నారాయణ గురు ఉద్యమం ఉన్నది జయభారత్ లో అని చెప్తున్నారు, షిరిడి సాయి ఉద్యమం ఉన్నది జయభారత్ లో అని చెప్తున్నారు, కాశీనారాయణ ఉద్యమం ఉన్నది జయభారత్ లో అని చెప్తున్నారు. ఎటువంటి గౌరవం పొందుతుంది ఈ ఉద్యమం ఇవాళ? ఎందుకంటే మనం దాన్ని ఐడెంటిఫై చేస్తున్నాడు.